తండ్రి కొడుకులకి అంటే మంచు మోహన్ బాబు గారికి మంచు మనోజ్కి మధ్య ఆస్తి పంపకాల విషయంలో తగువులు జరుగుతూ మనస్పర్ధలు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదు అంటూ మంచు లక్ష్మి గారు ఈ అంశం నుంచి దూరంగా ఉంటున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు మంచు లక్ష్మి గారు ఆ అపవాదును ఎందుకు మోయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు? ఆమె తప్పే ఉంటుందండి ఇందులో. ఏ మాటకు ఆ మాట. లక్ష్మికి మోహన్ బాబు గారికి కూడా ఒక డిస్టెన్స్ పెరగడానికి కారణం మంచు మనోజ్ పెళ్ళి. ఓకే, ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు అని మోహన్ బాబు భీష్మించుకుని కూర్చుని ఉంటే ఎన్ని రోజులని వాళ్ళని అలా వదిలేస్తాము, పెద్దలు చేయకుండానేమో వాళ్ళు పెళ్లి చేసుకునేలాగా లేరు, నేనే పెద్దనవుతాను అని చెప్పి తండ్రితో ఉన్న సాన్నిహిత్యంతో ఆమె నడుం కట్టుకొని ఆ పెళ్లి చేసింది లక్ష్మియే. ఆ పెళ్ళికి కూడా మీరు గమనిస్తే కనుక విష్ణు ఎలా వచ్చాడు, చాలామంది గెస్ట్లు వచ్చాక గెస్ట్ లాగా వచ్చి చాలామంది గెస్ట్లు వెళ్ళిపోకముందే వెళ్ళిపోయాడు. అంటే ఎంత అయిష్టంగా వచ్చాడో, అంటే అక్కడ ఇష్టంగా ఉన్నట్లుగా ఉంటే గనక తండ్రి దగ్గర మార్కులు పడవు. నాన్న ఏదో అందరి కోసం వచ్చాను తప్పితే నాకు ఇష్టం లేదు, నీ అభిప్రాయమే నా అభిప్రాయం అని చెప్పాలి అని విష్ణు చూసిన దానికి, విష్ణు ఆలోచించిన దానికి తార్కాణమే ఇది. ఓకే, అందుకని కానీ ఈ విషయంలో మొత్తం మేదేసుకుని చేసినందుకు లక్ష్మికి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏదో కలిగినట్లుంది. పెళ్లి తర్వాత కూడా ఈ కుటుంబాలు కలవకపోవటం అనేది లక్ష్మికి కొంచెం ఇబ్బందికరమైనగానే అనిపించినట్లు, అసలు వీళ్ళందరి మధ్యలో నేను ఎందుకు ఉండాలి, నాకు ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుని ఆవిడ ఈ గొడవలన్నీ నాకు ఎందుకని బాంబేకి వెళ్ళిపోయింది. మొన్న గొడవ జరుగుతుంది అని తెలియగానే కానీ వచ్చింది. వచ్చి తమ్ముడికి సరి చెప్పాలని, తండ్రికి సరి చెప్పాలని చాలా ప్రయత్నం చేసిందంట తను కూడా. కానీ అంటే మంచు లక్ష్మి గారు మంచు మనోజ్తో నచ్చజెప్పాలనే ప్రయత్నం చేసినప్పటికీ మనోజ్ వినలేదు తన మాట. కాబట్టే మంచు లక్ష్మి మళ్ళీ ముంబైకి తిరిగి వెళ్ళిపోయింది. ఈ అంశంతో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాదు, తను ఎప్పుడో బొంబాయికి షిఫ్ట్ అయిపోయింది లక్ష్మి. మొన్న ఈ ఇష్యూ జరిగిందని వచ్చింది ఏదైనా మాట్లాడదామని చెప్పి. ఆమె దాదాపు ఆమె షిఫ్ట్ అయిపోయి సంవత్సరం అవుతుంది, దగ్గర వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. అయితే ఎందుకు అంటే అసలు ఇక్కడ రాజకీయాలు ఇలా ఉండగా నాకెందుకు, నా వల్ల కూడా గొడవలు వస్తున్నాయి అనే ఫీలింగ్ నేను ఎందుకు తెచ్చుకోవాలి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత విష్ణు కూడా వెళ్ళిపోయాడు. విష్ణు కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరే ఒంటరిగా ఉంటున్నారు, తల్లి తండ్రి ఇద్దరు. అయితే ఆ సందర్భంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఇది లక్ష్మికి కూడా ఇష్టమే. ఎందుకంటే మా కుటుంబం మొత్తంలోనూ ఎవరైనా అమాయకురాలు ఉన్నారు అంటే గనక మౌనికానే అని ఆమె కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఏదైనా బర్త్డే అంటే ఇక్కడికి రావటము, ఇలా రకరకాలుగా బాగానే ఉంటున్నారు. ఏ ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు చెవిలో జోరేగలాగా విష్ణు ఈ విషయాన్ని, అంటే వీళ్ళిద్దరు ఎక్కడ దగ్గర అవుతారోననే ఉద్దేశంతో అతనైతే చేస్తున్న మాట క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ మేనేజర్ తోటి, ఆ వినయ్ అనే అతనితోటి అతను ఎంత ధైర్యం ఉండాలి ఇతను కొట్టడానికి, మనోజ్ను కొట్టడానికి. అసలు ఉద్యోగస్తులకు అంత పాత్ర దేనికి ఇస్తున్నారు అంటేనే, ఇక్కడేవో లొకలొకలు ఉంటేనే వేరే వాళ్ళు స్థానం తీసుకోగలుగుతారు. ఇట్లా ఉన్నాయి. అంటే ఒక స్థాయి వచ్చేసిన తర్వాత, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కుటుంబాలు నడపడం అంత ఈజీ కాదు. అది సొంత ఇద్దరు పిల్లల్ని సవరించుకోవటమే చాలా కష్టం అవుతుంది. మరి ఇవన్నీ చూశాక నాకు అనిపిస్తుంది, అసలు ఎన్టీ రామారావు గారు 10 మంది పిల్లల్ని ఎట్లా సవరించాడు, వాళ్ళందరికీ ఆస్తులు ఇచ్చాడు. అసలు ఎవరన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవటం కానీ ఏమీ చేయలేదు. ఆయన చేసిన గొప్ప పని ఏంటి అంటే ఎక్కడ జాయింట్ ఆస్తులు ఇవ్వాలి ఎవరికి. ఓకే, ఎవరి ఆస్తి వాళ్ళకే పనిచేశారు. ఇప్పుడు ఇద్దరు ఉంటేనే కదా పేచి. ఇప్పుడు ఆ కాలేజీలో 3కి వాటా ఉందన్నారు అనుకోండి, ఒకరు పెత్తనం చేస్తున్నారు అనుకోండి, మిగతా ఇద్దరికి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏమి తప్పు చేసినా చేయకపోయినా తప్పు జరుగుతుందేమో, వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారేమో అని మిగతా ఇద్దరు అనుకునే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా
ఇంజనీరింగ్ కాలేజ్ ఒకళ్ళకి, లేదా పీజీ ఇన్స్టిట్యూషన్స్ ఒకళ్ళకి, కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకళ్ళకి, అట్లా ఎవరిది వాళ్ళకి డివైడ్ చేసున్నా బాగుండేదేమో. అసలు ఇక్కడ నా దృష్టిలో అయితే పెద్ద పంచాయతీ ఆస్తే. ఆస్తి లేదనుకోండి ఇన్ని గొడవలే ఉండేవి కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఉన్నా కానీ ఎన్టీఆర్ స్ఫూర్తిగా చేసున్నా కానీ ఇన్ని గొడవలు వచ్చి ఉండేవి కాదు. ఇది ఎంత చేజేతుల మోహన్ బాబు, నాకు ఇంత వయసు వచ్చింది, నేను అయ్యాను, మానసికంగా అన్ని రకాలుగా అయ్యాను, ఎవరి జీవితాలు వాళ్ళయ్యే అని చెప్పి ఉండకుండా ఇంకా పెత్తనం చెయ్యాలి అని అనుకోవటం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చినాయి అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ డైనమిక్స్లో ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కొడుకు మీద నాకు హక్కు ఉందా, ఇష్టం ఉందా అని ఆలోచించినప్పుడు, హక్కు ఉంది అంటేనే గొడవలు వస్తాయి, ఇష్టం ఉంది అంటే గొడవలు రావు. ఓకే. మీరు దేనికి ఓటేస్తారన్నది మీ మనస్థితిని బట్టి ఉంటుంది. మీ మనసే గనక ఒక అహంభావపూరితంగా అహంకార పద్ధతిలో ఉంటే గనక హక్కుల గురించి మాట్లాడతారు. ఓకే. అలా కాకుండా నా పిల్లలంటే నాకు ఇష్టం, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంటే ఈ గొడవలు రావు. మీరు ఆ హక్కులు బాధ్యతలు దగ్గరనే మీ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. అంటే మోహన్ బాబు గారు పలు సందర్భాల్లో క్రమశిక్షణ అంటే మా ఫ్యామిలీ అంటే క్రమశిక్షణ అంటూ ఆయన చెప్తూ ఉంటారు. క్రమశిక్షణ లేని వ్యక్తి నా ఎదురుగా ఎవరన్నా ఉంటే నేను సహించలేను, నేను క్రమశిక్షణగా ఉండాలనుకుంటా, నా ఎదురుగా ఉండేవాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటా అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు మంచు కుటుంబంలో క్రమశిక్షణ కొరవడింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. అంటే అసలు ఎవరైనా ఏ విషయాన్ని అతిగా చెప్తున్నారంటే అది లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే. సింపుల్, మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. అతిగా ఏదైనా చెప్తున్నారంటే అది అక్కడ లేదు అని అర్థం. ఓకే. అసలు ఏందండి క్రమశిక్షణ? ఎవరి కాళ్ళకి వ్యక్తిగతంగా ఉండాలి. నువ్వు చెప్తే వచ్చేది ఏంటి క్రమశిక్షణ? క్రమశిక్షణ డిసిప్లిన్. నేను ఆర్మీ ఆఫీసర్వా, తండ్రివా? అసలు అంత క్రమశిక్షణ అవసరమా? ఏ వయసు వరకు క్రమశిక్షణ అవసరం? వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తులు అంతర్గత విషయం అది. అసలు పక్క వాళ్ళు మన మీద క్రమశిక్షణ చూపించడం ఏంటి? ఏ వయసు వరకు చూపిస్తారు క్రమశిక్షణ? నువ్వు డ్రిల్ మాస్టర్ అయితే స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఏమో, ఇంట్లో డ్రిల్ మాస్టర్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. మోహన్ బాబు ఒక్కడిదే కాదండి ఈ సమస్య, చాలామంది తల్లిదండ్రులు చేసేది ఇదే. డిసిప్లినో అంటారు, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత లేకుండా పోద్ది. ఓకే. అందుకని ఏ రకంగా చూసినా వీళ్ళ విషయాల్లో అంటే లక్ష్మి గారు నిజంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించేలాగా ఆవిడైతే ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం అయితే బేడ్స్ కొట్టింది. లేదు, ఆమె చేతుల్లో కూడా లేదని అర్థమైపోయింది. ఒకప్పుడు తండ్రిని పెళ్లికి ఒప్పించడానికి ఆమె శక్తి సామర్థ్యం, ఆమె ప్రేమ సరిపోయినాయి. అదేదో తేడా వచ్చింది కాబట్టి ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు. ఓకే. నా మాట సాగినప్పుడు ఎందుకు, నేను చెప్తే కూడా వినేలాగా లేరు ఎందుకులే అనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చొని మాట్లాడుకుని, ఎవరైనా ఒకరిద్దరు పెద్దల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమం. ఓకే. ఈ పోలీసులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కేసులు వీటన్నిటికన్నా ఎప్పుడూ కూడా మనల్ని మనం పరిష్కారం చేసుకోలేనప్పుడే చట్టాల దాకా మనం వెళ్ళాలి. మనల్ని మనం పరిష్కారం చేసుకోవటానికి, మన సమస్యని మనం పరిష్కారం చేసుకోవటానికి మనం ముందు ఉండాలి. అలా ఎందుకు ఉండము అని అంటే, ఇప్పుడు ఇది సమస్య అనుకుంటున్నారు కదా, ఈ సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది, అది మనకు చూడటం రావాలి. ఎందుకు చూడము అంటే పరిష్కారం వైపుగా మనకు అహం ఎక్కువైనా, స్వార్థం ఎక్కువైనా, అతి ప్రేమ వచ్చినా, ఇవన్నీ మనిషి బలహీనతలు. ఈ బలహీనతలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం కావు, ఇంకొంచెం పెద్దవి అవుతాయి. ఆ బలహీనతల నుంచి దాటుకొని బయటకు వస్తే నువ్వు నిజంగా పరిష్కారం చేసుకోవాలి అని ఆ కూర్చున్న ముగ్గురికి అనిపిస్తే పరిష్కారం అయిపోతుంది. ఓకే.
అంతేకాకుండా అలా కాకుండా స్వార్థము, మితిమీరిన ఆశో, పక్క వాళ్ళని మోసం చేయాలి, కుట్ర, ఇవన్నీ ఉన్నప్పుడు పరిష్కారం కావు. ఈ వీటిలో ఏమున్నాయో వాళ్ళు చూసుకొని చేసుకోవాలి. ఏది ఏమైనా ఇవాళ ఒక రకంగా మీడియా కూడా పగబట్టినట్లుగా చేస్తుందని అనిపిస్తుంది మోహన్ బాబు కుటుంబ విషయంలో. ఇంత అవసరంలా మీడియాకు కూడా ఒక లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది, అది దాటకూడదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళే పిలుస్తారుగా, మీకు రామ్ చరణ్కి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని 6 గంటలో 8 గంటలో అపోలో హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం ఏంటి? దేశంలో ఎంతమందికి పిల్లలు పుట్టట్లేదు? ఒక రామ్ చరణ్కి ఉపాసనకి పిల్లలు పుడితేనే గొప్ప. అక్కడ కెమెరాలు పుచ్చుకుని కూర్చున్న వాళ్ళకి మనసులో ఈ ఆలోచన వచ్చి ఉండదా? మనం ఎందుకు అసలు మీడియా ఇంత ప్రాధాన్యత సెలబ్రిటీల పైన ఎందుకు చూపిస్తుంది? అసలు ఇప్పుడు 3 రోజుల నుంచి మీడియా చేసిన హంగామానే ఇది ఇంత వార్తల్లో ఉండటానికి ఆస్కారం ఇచ్చింది. వాళ్ళకి ఒక ప్రైవసీ ఉంటుంది కదా, ఆ ప్రైవసీని మనం ఎందుకు ఇవ్వం? పైగా వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని మామూలుగా మాటల్లో పెట్టి ఆ అమ్మాయితో చెప్పించేసుకున్నారు. ఆ అమ్మాయి అమాయకంగా చెప్పింది, తెలియకుండా వీడియో తీశారు, దాన్ని మీడియాలో వచ్చేటట్లు చేశారు. ఇప్పుడు రేపు అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు అంత చిన్న ఉద్యోగానికి వెళ్తుందంటే ఆ అమ్మాయికి ఎంత అవసరమైతే ఆ ఉద్యోగానికి వెళ్తుంది. రేపు అమ్మాయికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? అసలు ముందు మోహన్ బాబు ఊరుకుంటాడా ఆయన మనస్తత్వానికి? మనము మన అవసరాలే, మన ప్రయారిటీసే ఇంపార్టెంట్ అనుకుంటే ఇలా అవుతుంది. ఎవరికి తెలియని వార్త ఏదో నాకే తెలియాలి, నా వార్తతోనే కోడి గుయ్యాలి అనుకుంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అందుకని ఎవరిని సమస్యల్లోకి నెట్టడం కరెక్ట్ కాదు. మోహన్ బాబు కూడా కొంచెం ఆ మైక్ తీసుకుని దబిడి బాధని విషయంలో కూడా కొంచెం సమయం పాటించాల్సింది. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఆ పనమ్మాయికి ఆ మీడియా సంస్థ ఎవరైతే వేశారో వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అది చాలా చాలా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. ఆమెకు చెప్పి రికార్డ్ చేస్తున్నాము చెప్పు అంటే అది వేరే విషయం, ఇది తప్పు. అలాగే ఈయన కూడా మీడియా వాళ్ళ మీద చేయి చేసుకోవటం, వాళ్ళు ఎంత అతి చేసినప్పటికీ చేయి చేసుకోవటం అని ఆ సమయమే కావాల్సింది మనిషికి. అది ఉంటే, ఆ బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కదా సమస్య. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.